అందరికీ శనార్థులు మంచిగున్నారులా. నేను వచ్చేసిన ఇయాల సుతం జబర్దస్త్ వార్తలు పట్టుకొచ్చిన. ఇంకెందుకు ఆలస్యం, మొదలు పెద్ద వార్తలు చూద్దాం పారి. భూములు గుంజుకుంటేనే అవుతుందట అభివృద్ధి. మార్చుకోరా రేవంత్ సారు గుంజుకునే బుద్ధి. పొద్దున లేచిన కాంచెల్లి చేస్తున్నాడు ఒకటే జపం. కేసీఆర్ సారును మర్చిపోలేకపోతున్నాడు పాపం. మాటలల్లనే మహిళలు మహాలక్ష్మిలు, చేతలల్లా చూపెట్టనే చూపెట్టరు చేయి పాటోళ్ళు. దావకానకే కాదు బువ్వకు కూడా రోగమే. నమ్ముర్రి ఇదంతా మార్పు తెచ్చిన మహిమే. సర్కారు బల్లల్లో పెట్టే మధ్యాహ్న భోజనం అయితున్నది పిలగాన్ల పాలిట పాషాణం. తొండలు గుడ్లు పెట్టని భూములల్లా గిత్తంత తీసుకుంటే గింతగనం లొల్లి లొల్లి చేస్తారా? కట్టె ఇరగకుండా పాము చేస్తారా? రాజు గెలవాలంటే రాజు మీద అధికారం లేని సిపాయి సావాల్సిందే. లెక్కకు మాట్లాడితే ఏం తెలవని అమాయక జనం సుతం పానాడియాల్సిందే. అరే మేకను కోయండి రాజింట్ల పండుగ ఎట్లయితది? అభివృద్ధి జరగాలంటే భూసేకరణ జరగాల్సిందే. భూసేకరణ జరిగితే ఎవరో ఒకరు భూమి కోల్పోవాల్సింది. ఇన్నరా గౌరవనీయులైన మన ముఖ్యమంత్రుల వారు యనుమల రేవంత్ సార్ ఏమన్నారో, అభివృద్ధి జరగాలంటే ఎవరో ఒకరు భూమి కోల్పోవాలన్నట, లేకపోతే అభివృద్ధే జరగదట. తొండలు సుతం గుడ్లు పెట్టని భూమిలా బంగారు గుడ్లు పెట్టే బాతులను పట్టుకొచ్చి గుడ్లు పెట్టిద్దామనుకుంటే రౌడీలను తీసుకొచ్చి కలెక్టర్ ని కొట్టిపిస్తారా అని మాట్లాడిండు ఎములాడ సభల. మీరు భూములు ఇయ్యాల్సిందే, భూసేకరణ చేయాల్సిందే అని గట్టిగా కుండ వలగొట్టినట్టే చెప్తున్నాడు రేవంత్ సారు. ఎంతైనా రియల్ ఎస్టేట్ చేసిన పానమాయే, అందుకే భూముల మీద బాగా నజరు పెట్టిండు సీఎం రేవంత్ సార్ అని అనుకుంటున్నారు రైతులు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలంటే బీద బిక్కి బడుగు బలహీన వర్గాల భూములనే గుంజుకోవాలట. వందల ఎకరాలున్న పెద్ద పెద్ద భూముల జోలికి పోవద్దంట. దళితులు గిరిజనుల భూములైతేనే రాష్ట్రాన్ని శాశ్వతంగా అభివృద్ధి చేస్తారట. అవుగాని సారు నివ్వొద్దే, నువ్వన్నది నిజమే. దళితులు గిరిజనులు బలహీన వర్గాల జనాలైతేనే భూములు పోయినా సపోర్ట్ చేయరు. ఎక్కువ తక్కువ మాట్లాడితే వాళ్ళ బొనిగ బిసికి గోడకు నిలబెట్టి బెదిరియొచ్చు. మీ అన్నదమ్ముల అసొంటోళ్లతోటి ఫోన్లు చేపించి బెదిరియొచ్చు. వందల ఎకరాల భూములున్నోళ్ళైతే ఎవలకు భయపడరు. అంత కాడికొస్తే 10 ఎకరాల భూమి అమ్మైనా సరే కోర్టుకు తిరుగుతాడు. ఏడికొచ్చి అద్దెకరము 2 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నోళ్లే భూములు పడతారు. చేసుకుంటేనే బతికేటోళ్లే భూములు గుంజుకుంటుంటే కాళ్ళు ఏళ్లు మొక్కుతారు గాని మర్రబడరు. అందుకే కావచ్చు రేవంత్ సారు అటు నిజామాబాద్ లా ఇటు సొంత నియోజకవర్గం కొడంగల్లా గిరిజన భూములకే అసలు పెడుతున్నాడు. ఇంకో దిక్కు వాళ్ళ శిష్యులు సుతం దళితుల భూముల మీద 3 రంగుల జెండా వాటి ఇది మాదే అని కబ్జాలకు ఎగబడుతున్నారు. ఇదంతా శాశ్వత అభివృద్ధి అని తెలియక జనాలు మా భూములు పోతున్నాయో మా భూములు పోతున్నాయో అని ఎదలు బాదుకుంటున్నారు. ఓ అన్నలు అక్కలు తాతలు అవ్వలు ఇప్పటికన్నా జర అర్థం చేసుకోర్రి. మీ తాతల తండ్రుల నుంచి వస్తున్న భూములు పోతున్నాయని బాధపడకుర్రి. అడుగంగానే భూములు ఇచ్చేయిర్రి. ఏదైనా బిల్డింగ్ల కాడను హోటళ్ల ముంగటను సెక్యూరిటీ గార్డు కొలువుల షరీక్ గారి శాశ్వత అభివృద్ధి అవుతున్నదని ఆనంద బాష్పాలు రాల్చుర్రి. అర్థమైందా? మన సీఎం రేవంత్ సార్ చెప్పే మాటలను జర ధమాకులకు ఎక్కించుకోర్రి. రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా, అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ము గనుమా. ఇది హనుమంతుని పాట. ఏ తీరుగనను దయ చూపెదవో ఇన వంశోత్తమ రామ, నా తరమా భవ సాగర మీదను నలిన దళేక్షణ రామ. ఇది రాముని పాట. దేవ దేవ ధవలాచల మందిర గంగాధరా హర నమో నమో, దైవతలోక సుధాంబుధి హిమకర లోక శుభంకర నమో నమో. ఇది శంకరుని పాట. ఏంది ఇవాళ శృతి అన్ని దేవుళ్ళ పాటలే వాడుతుందని చూస్తున్నారా? ఏం లేదుల్లా, దేవుని భక్తున్నోళ్ళు ఊకే ఇట్లా దేవుళ్ళ పాటలు వాడినట్టు ఒకసారి ఇంకోసారి పేరును సుతం సేమ్ ఇట్లనే
పొద్దుకు 10 మాటలు దాచుకుంటున్నాడు. ఆ సాగు ముచ్చటేందో చూద్దాం పారి. తెల్లారి లేచింది మొదలు పొద్దుమికి పండుకునేదాకా అంతెందుకు నిద్రల సుతం ఊకే రామ కృష్ణ అని ఎవరు తలుచుకుంటారు బాగా భక్తున్నోళ్ళు లేదంటే రేపో మాపో అనేటట్టు ఉన్నోళ్ళు తలుచుకుంటారు. అచ్చం గట్లనే తెలంగాణ సీఎం రేవంత్ సారు సుతం ఏడికి పోయినా ఏ సభ అయినా ఎవరితోటి మాట్లాడినా తెలంగాణ మొదటి సీఎం కేసీఆర్ సార్ పేరునే తలుచుకుంటున్నాడు. రాజీవ్ గాంధీ విగ్రహం పెట్టినా కేసీఆర్ సార్ గురించే మాట్లాడుతున్నాడు. మూసీ నది యాత్రకు పోయినా కేసీఆర్ సార్ పేరే తలుచుకుంటున్నాడు. నిన్న వరంగల్ మీటింగ్ లా ఇవాళ ఎములాడలా మాట్లాడితే సుతం మాటకు ముందుగాల 3 సార్ల మాట అయిపోయినాక 3 సార్ల కేసీఆర్ పేరు తీయనిది నోట్లకెళ్లి మాటనే వెళ్తలేదు రేవంత్ సార్ కు. తిన్నా తాగినా నిద్రపోయినా ఏడికన్నా పోయినా ఒక్క తీరుగా కేసీఆర్ సార్ పేరునే కలవరిస్తున్నాడు. చివరిగా చంద్రశేఖరరావు గారికి మాత్రం ఒక మాట చెప్తున్నా, అసెంబ్లీకి రా సామి, రా వచ్చి కూర్చుందాం, రా నీ 80,000 పుస్తకాలు ఏం చదివినావు మాట్లాడదాం, ఒక్కసారి రావే స్వామి, వస్తే రోజంతా చర్చ చేద్దాం. చూసిరు కదా ఏడికి పోయినా అసలు ముచ్చట పక్కకు పెట్టి కేసీఆర్ సార్ పేరునే జపం చేసినట్టు చేస్తున్నాడు. పాపం కేసీఆర్ సారును అసెంబ్లీకి రమ్మని డేట్ ఫిక్స్ చేయమని అడుగుతున్నాడు. అవుగాని ఓ రేవంత్ సారు యాది మర్చిపోయినవా ఏంది? నువ్విప్పుడు అధికారంలో ఉన్నావు, తెలంగాణకు నువ్వే ముఖ్యమంత్రివి, అసెంబ్లీకి డేట్ ఫిక్స్ చేయాల్సింది నువ్వే. నువ్వు డేట్ ఫిక్స్ చేస్తేనే అసెంబ్లీకి కేసీఆర్ సారైనా మీ పార్టీ ఎమ్మెల్యేలైనా వేరే పార్టీ ఎమ్మెల్యేలైనా మంత్రులైనా ఎవ్వరైనా వస్తారు. డేట్ ఫిక్స్ చేయనికే కేసీఆర్ సార్ ఇప్పుడు సీఎం కుర్చీలో కూర్చోలే కదా, మీరే కూర్చుంటిరి. మీరు చేసే పనిని సుతం దిగిపోయిన ముఖ్యమంత్రిని చేయమంటారేంది సారు? అవుగాని ఓ రేవంత్ సారు నువ్వు ఇట్లా పొద్దుకు 3 సార్లు కేసీఆర్ సార్ పేరును దలుచుకుంటుంటే జనాలకు ఒక డౌట్ కొడుతున్నది. అదేంటిదంటే కేసీఆర్ ఆనవాళ్ళు చెరిపేస్తా, ఆయన పేరు ఏడైన పడకుండా చేస్తా, కేసీఆర్ అనే మొక్కను మొల్వకుండా చేస్తా, కేసీఆర్ ను మర్చిపోయేటట్టు చేస్తా అని నువ్వే అంటివి. అందరికన్నా మోదాలు నువ్వే మర్చిపోలేకపోతుంటివి. నిన్న వరంగల్ సభలో 50 నిమిషాలు మాట్లాడితే 45 సార్లు కేసీఆర్ పేరును కలవరిస్తివి. ఏందో ఏమో సారు, మీరు ఏ మాట ఇచ్చినా దాని మీద నిలబడరు, అన్ని గిట్లనే చేస్తారు అని అనుకుంటున్నారు జనాలు. పేరు గొప్ప ఊరు దిబ్బ, మాటలు చెప్పమంటే పొద్దుకి దాకా పోయినంత పొడుగు చెప్తాం, కానీ చేతలేవురా అంటే చేస్తామని చెప్పినాం కానీ చేస్తామా? చేసినట్టు మా ఇంట వంట లేదు, అసలు మా చరిత్ర ఏందనుకుంటున్నారు అని ఇంకో కథ మొదలు పెడతారు. నోరు తెరిస్తే సారు బంగారు తల్లి అంటారు, సిరిగల్ల తల్లులు అంటారు, కోటీశ్వర్లు, మీకేంది పోరి లచ్చిందేవి కళ అని ఉబ్బిస్తారు. తీరా అసలు ముచ్చటకు వచ్చేసరికి ఎట్లుంటదంటే ఇగో గిట్లుంటది. కన్న తల్లికి బువ్వ పెట్టలేనోడు సవితి తల్లికి బంగారు గాజులు చేయిస్తాడట అని తెలంగాణలో ఒక శాస్త్రం ఉంటది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ సర్కారు చేసే శాస్త్రాలు సుతం అచ్చం గట్లనే ఉన్నాయి అనుకో రాదురి. పేరుకేమో మాది ఇందిరమ్మ రాజ్యం అంటారు, ప్రజాపాలన చేస్తున్నామని గప్పాలే కొట్టుకుంటారు, ప్రజాప్రభుత్వం అని వాళ్ళకు వాళ్ళే జబ్బలు చార్చుకుంటారు. కానీ చేసేది మొత్తం జనాల ఈపులు వలగొట్టే పాలననే. 6 గ్యారంటీలని చెప్పి 5 తీసేసి అటక మీద పెట్టిర్రు. రోజు చెప్తుంటారు కదా మహిళా సాధికారత అని, గా ఒక్కటి చెప్పుకునేటందుకు మహాలక్ష్మి పేరు మీద ఆడోళ్లకు ఫ్రీ బస్ ఒక్కటి అమలు చేస్తున్నారు. ఏ అక్కడికి రాదు సక్కరకు రానిగా ఫ్రీ బస్ ఎందుకు మాకు అని జనాలే పొట్టు పొట్టు తిడుతున్నారు. ఇక అసలు ముచ్చటకొస్తే నిన్న వరంగల్లో పెట్టిన విజయోత్సవ సభలో మాట్లాడుకుంటా సీఎం సారు మినిస్టర్లతో సహా మాట్లాడిన వాళ్ళందరూ ఏమన్నారు? మేం మహిళలకు పెద్ద పీట వేస్తున్నాం, వాళ్ళను తొందరలోనే కోటీశ్వర్లను చేస్తాం అన్నారు. ఇంతకీ పెద్ద పీట వేసిడంటే ఏంటిదో జర చెప్పరాదు రిసార్లు. అయ్యో అగో పార్టీ పాలనకు ఏడాదైన సందర్భంగా జరుపుతున్న విజయోత్సవాల సభల మహిళలను గౌరవిస్తున్న తీరు చూడురుల్లా. అబ్బబ్బబ్బబ్బబ్బ ఎంత గౌరవం, ఎంత సాధికారత, ఏడ దొరకదు కావచ్చు గింతగనం సాధికారత. కాంగ్రెస్ పార్టీ ఏలువాడిలా తెలంగాణల మహిళా సాధికారత ఎట్లున్నదంటే పోటీ పరీక్షలు రాసే ఆడపిల్లలు నిరుద్యోగులు కొలువులు కావాలని రోడ్ల మీద ధర్నాలు చేస్తే వాళ్ళ బట్టలు చినిగిపోతున్నా సుతం పట్టించుకో
అనుకోకుండా గుంజుకపోయిర్రు. డిఎస్సి పరీక్షలు రాసే మహిళా అభ్యర్థులు శాంతియుతంగా రాస్తారోకో చేస్తుంటే వాళ్ళను చీకట్లో తీసుకుపోయి సిటీ కాలేజ్ గ్రౌండ్ లో పెట్టి ఎలుగు కూడా లేకుండా లైట్లు బంద్ చేస్తారా? అవతలికి పోదామంటే సుతం టాయిలెట్లు లేకుండా గేట్లకు తాళం వేసిర్రు. ఇదే కావచ్చు రేవంత్ సార్ సర్కారు అమలు చేస్తున్న మహిళా సాధికారత. అంతెందుకు మీ చుట్టూ ఒక కంచుకోట లెక్క నిలబడి మిమ్మల్ని కాపాడే పోలీస్ అన్నల ఇంట్లోళ్ళు, అందులో పొట్టతోటి ఉన్నోళ్ళు సుతం ఉన్నారు. వాళ్ళంతా రోడ్ల మీదకొచ్చి ఏ పోలీస్ విధానం అమలు చేయాలని ధర్నాలు చేస్తే వాళ్ళను గొర్ర గొర్ర గుంజుకపోయి పోలీస్ వ్యాన్లలో ఎక్కిచ్చిర్రు. ఇది పోలీస్ అన్నల భార్యలకు ఇచ్చే అత్యంత గౌరవప్రదమైన సాధికారత కావచ్చు. లంబాడి ఆడిబిడ్డల ఒంటి మీద ఏడవడితే ఆడ చేతులేసిర్రు. వారం 10 దినాల సంధి వాళ్ళు లొల్లి లొల్లి చేస్తూనే ఉన్నారు. షెయి పార్టీ ఏలువడిలా మహిళలకు దొరికే సాధికారత. అంతెందుకు మొన్న ఓట్లప్పుడు కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసిన మహిళా సంఘాలు, ప్రజా సంఘాల మహిళా లీడర్లను సుతం లగిచెర్లకు పోనీయకుండా ఆపేసిర్రు. వాళ్ళను సుతం అడ్డగోలుగా గుంజితే వాళ్ళ డ్రెస్సులు సుతం చినిగిపోయినాయి. ఇదే కావచ్చు కాంగ్రెస్ మార్కు మహిళా సాధికారత. మాది మహిళల ప్రభుత్వం అని మేం మహిళల కోసమే పని చేస్తున్నాం, మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పుకునేది అంత ఉత్తదే అని మస్తు కోపమైతున్నారు అమ్మలక్కలు. అవుగాని మహిళలను కోటీశ్వరులను చేస్తామని చెప్పుకుంటున్నారు. సరే సార్లు ఇంతకి మీరు ఇస్తామన్న 2500 అని అడుగుతున్నారు. నెలకు 2500 ఇస్తే కోటీశ్వర్లు గానికే చాలా టైం పడుతుంది. ఒకటేసారి 1 కోటి రూపాయలు వేస్తారేమో కావచ్చు. ఇదేనేమో వినూత్న వింత పథకం, మహిళలను కోటీశ్వర్లు చేసే పథకం అని అనుకుంటున్నారు తెలంగాణలో అమ్మలక్కలు. దావకానకు పోయిందాక కాదు, సర్కార్ దావకాన పేరు చెప్తేనే పానం పోయేటట్టున్నది పోర్రి. నిజముల్లా మొన్నటి దాకా ఇది సర్కార్ దావకాననా అన్నట్టుండేది. ఈ 10 నెలల్లో ఏమైందో ఏమో, ఏం మార్పు వచ్చిందో కానీ సర్కార్ దావకాన పేరు చెప్తేనే చాలు బుగులు పడుతున్నారు జనాలు. ఎందుకో చూద్దాం పారి. సొచ్చేదాకా రామలింగం, సొచ్చినాక బోడిలింగం అన్నట్టే ఉన్నది పోర్రి షెయి పార్టీ సర్కారుల ముచ్చట. ఒక్కసారి మమ్మల్ని అధికారంలో పెట్టి చూడుర్రి, మీరు ఎన్నడూ చూడని మార్పు తీసుకొస్తాం. మీకెందుకు ఆకాశంలోకెళ్ళి సుక్కలు దింపి నేల మీద ముగ్గులేస్తాం, చందమామను మీ ఇంటి దండం మీద ఆరేస్తాం. ఒక్కసారి మాకు కుర్చీ ఇచ్చి చూడుర్రి. అరే మార్పు అంటే మార్పు తెస్తాం అని ఎన్నడూ ఇన్నని మాటలు చెప్పి జనాలతోటి ఓట్లేపించుకున్నారు. తీరా అధికారంలోకి వచ్చిన ఏహే మీరెటు పోతే మాకేంది, ఏమైతే మాకేంది అన్నట్టే చేస్తున్నారు అనుకో రాదురి. గరీబోళ్ళు వైద్యం చేపించుకునే సర్కారు దవాఖానలనైతే అస్సలకే పట్టించుకుంటలేరు. ఈ శాఖ మాది గానే కాదు అన్నట్టే ముఖం తిప్పుకుంటున్నారు. ఇగో గిది చూడుర్రి. ఇది మంచిర్యాల జిల్లా చెన్నూరు నియోజకవర్గంలో ఉన్న కమ్యూనిటీ హెల్త్ సెంటర్. గదేనుల్లా మన వివేకన్ సార్ ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గం. షెయి పార్టీ ఎమ్మెల్యే నాయే, అధికారంలో ఉన్నది వాళ్ళే నాయే. సొంత నియోజకవర్గంలో సర్కారు దవాఖాన్ల పరిస్థితి ఎట్లున్నదో చూడుర్రి. పేషెంట్లకు పెట్టే బువ్వ ఎటూ సైలేదట, మొత్తం ఉడకక ముందే తెచ్చి గిన్నెలలో పడేసి పోతున్నారట. ఇక షార్ అయితే ఉడుకు నీళ్ళే నయం ఈ షారు కంటే అని అంటున్నారు. ఇట్లా ఉడికి ఉడకని బువ్వ తిని పేషెంట్ వాంతులు సుతం చేసుకున్నారట. అసలుకే పానం బాలేక దావకాళ్ళకు పడితే ఈ బువ్వ పెట్టి ఖరాబైన పానం ఇంకింత ఖరాబ్ చేస్తున్నారని పేషెంట్లు కండ్ల నీళ్లు పెట్టుకున్నంత పని చేసిర్రు. ఓ వివేకం సారు, మీ నియోజకవర్గంలో సర్కారు దవాఖానలు గింత ఘోరంగా ఉంటే మీరు పట్టించుకోరా అని అడుగుతున్నారు జనాలు. ఇదిట్లుంటే హైదరాబాద్ అఫ్జల్ గంజ్ లో ఉన్న డెంటల్ దవాఖానల చూడుర్రి ఏం చేస్తున్నారో. రోగులను తీసుకుపోయే స్ట్రెచ్చర్లను ఎట్లా వాడుతున్నారో. దవాఖానకు వచ్చిన రోగులకు వాళ్ళ తోటి వచ్చిన వాళ్ళకు సర్కారు దవాఖానల బువ్వ పెట్టాలి కదా, గా గిన్నెలను స్ట్రెచర్ల మీద తీసుకుపోతున్నారు. మామూలుగా అయితే ట్రాలీల అసొంటి ఉంటాయి, కానీ ఘనమైన షెయి పార్టీ ఏలువడిలా స్ట్రెచర్లే బువ్వ గిన్నెలు తీసుకుపోయే ట్రాలీల లెక్క వాడుతున్నారు. ఇక బస్తీలలో ఉన్న జనాలకు సుతం మంచి వైద్యం అందాలని అప్పటి సర్కారు బస్తీ దవాఖానలు పెట్టింది. అయితే ఇక చూడుర్రి బస్తీ దవాఖానల ముంగట జనాలు ఎట్లా నిలబడ్డారు. ఒకప్పటి లెక్క స్టాఫ్
స్టాఫ్ సదుపాయాలు లేక జనాలు మస్తు ఇబ్బందులు పడుతున్నారు. గిది మియాపూర్ లో ఉన్న ఓ బస్తీ దవాఖానా. గిదొక్కటే కాదు, రాష్ట్రంలో ఉన్న బస్తీ దవాఖానాలు మొత్తం గిట్లనే తయారైనాయి. జనాల పానాలు కాపాడే దవాఖానలనే పట్టించుకోకుండా గిట్ల ఈడ్చి పెడితే ఎట్లా సారు? నా జనాలే వస్తారు సర్కారు దవాఖానలకు అని గట్టిగా మాట్లాడిన దామోదరం సార్కు ఇవన్నీ కనపడకుండొచ్చునా అని అడుగుతున్నారు జనాలు. ఒకసారి ఏదో జరిగిపోయిందంటే చూసుకోకనో తెలవకనో అయింది అనుకోవచ్చు. మళ్ళీ ఇంకోసారి జరిగిందంటే పొరపాటు అయింది అనుకోవచ్చు. కానీ నిత్యం ఓ తతంగం లెక్క రోజుకు ఏనో కాడ అయితేనే ఉంటే ఏమన్నట్టు ఏమన్నట్టు అని అడుగుతున్నా. పట్టిలేనట్టే కదా, పట్టించుకోనట్టే కదా. పట్టించుకోకపోతే ఏమిటికి మీరున్నది? ఒక్కలు కాదు, ఇద్దరు కాదు, 100 మంది పిల్లలు తిన్నది తిన్నట్టు కక్కుతున్నారు. నారాయణపేట జిల్లా మక్తల్ నియోజకవర్గంలో మాగనూరు సర్కార్ దవాఖానల మధ్యాహ్న భోజనం తిన్న పిల్లలకు ఫుడ్ పాయిజన్ అయింది. ఒక్కలు కాదు, ఇద్దరు కాదు, 100 మంది పిల్లలు తిన్నోళ్ళు తిన్నట్టు కక్కుకొని పడిపోయిర్రు. ఇస్కూల్ల బువ్వ తిన్న కాంచెల్లి ఒకటే వాంతులు విరేచనాలైనాయి. ఇస్కూల్ల పిల్లలందరికీ ఇట్లనే అయింది. కింద పడిపోయిన 100 మందిలా 8 మంది కింది మీది ఉన్నారట. పాపం ఏం బువ్వ పెట్టి పాడైర్రో, ఎట్లా వండి పాడైర్రో, పిల్లగాళ్ళ పానం మీదకొచ్చింది. నిత్య గిట్లనే అయితుంది. ఏం దరిద్రమో ఏం పాడో. రోజుకు ఏన్నో ఒక్కడ చదువుకునే పిల్లలే సర్కారు పెట్టిన బువ్వ తిని అడ్డం పడుతున్నారు, దావకాన్న పాలైతున్నారు. పిల్లగాళ్ళు మంచిగా చదువుకుంటారు, ఇస్కూళ్ళనే బుక్కడి తిని ఆడనే ఉంటారని నమ్మకంతో పంపిన తల్లిదండ్రులకు ఏం కోసిది? నమ్మకం లేని బతుకులు అయిపోయినాయి. మొన్ననే 20 మంది పిల్లలు హాస్టల్ల బువ్వ తిని అడ్డం పడి పానం మీదకొచ్చింది. ఇప్పుడు ఇగో ఈడ ఇంకోటి. పాపం చిన్న పిల్లలు. ఓ దేవుడా, ఈ షేపాటి సర్కారు ఎట్లా చదువుకునే పిల్లలను పట్టించుకుంటలేదు? నువ్వన్న జరగా పిల్లలకు ఏం కాకుండా చూడు. బతికుంటే ఎట్లనో అట్లా చదువుకుంటారు. నీకు దండం పెడతాం దేవుడా అని తల్లిదండ్రులు దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. ఇవి ఆటి ముచ్చట్లు. ఇంక నీ సూపర్ ముచ్చట్లతోటి మళ్ళొస్తా. చూస్తూనే ఉండండి మన తీన్మార్. ఇదే అసలు తీన్మార్.